వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ కళ్యాణి. ఈ వీడియోలో బీఈడీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ అండ్ బుక్స్ ప్రాక్టికల్స్ గురించి రికార్డ్ అండ్ ఇంటర్న్షిప్స్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. సో చాలామంది బీఈడీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇప్పుడే జాయిన్ అయి ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ఎవరైతే అంటే రెగ్యులర్గా కాలేజ్ వెళ్ళకుండా ఓన్లీ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే వాళ్ళకి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తము ఇందులో ఉంటుంది. సో బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి మనకు కంప్లీట్గా 7 పేపర్స్ ఉంటాయండి. సో మనకి ఇందులో ఫస్ట్ పేపర్ వచ్చేసి ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ, థర్డ్ పేపర్ మెజర్మెంట్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్, ఫోర్త్ పేపర్ మనకి మెథడాలజీ 1 ఉంటుంది, ఫిఫ్త్ పేపర్ మెథడాలజీ 2 ఉంటుంది. సో మెథడాలజీ 1 అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే మెథడ్ 1గా విభాప్షన్ పెట్టుకునేటప్పుడు చూస్ చేసుకుంటారో అది మెథడ్ 1. అండ్ మనకు ఫిఫ్త్ పేపర్ వచ్చేసి మీ కాలేజ్లో మీరు చూస్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాథ్స్ వాళ్ళు ఫిజిక్స్ లేకపోతే తెలుగు ఇంగ్లీష్ ఇలా చూస్ చేసుకుంటారు కదా, అది మెథడ్ 2 అన్నమాట. అండ్ సిక్స్త్ పేపర్ యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్, సెవెంత్ పేపర్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండి. సో మనకి ఫస్ట్ 5 పేపర్స్ వచ్చేసి మనకి 70 మార్క్స్కి ఎగ్జామ్ థియరీ పేపర్ ఉంటుంది. అండ్ 30 మార్క్స్ వచ్చేసి మనకి ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే మన కాలేజ్లో ఉంటుంది. అండ్ 70 మార్క్స్ వచ్చేసి మనకు యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మనకు సిక్స్త్ పేపర్ యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ వచ్చేసి మనకి ఇవి రెండు 35 మార్క్స్కి థియరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ 15 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. సో మనకు ఫస్ట్ సెమిస్టర్లో మనకు ప్రాక్టికల్స్ అనేవి ఉండవు, రికార్డ్స్ ఉంటాయి. రికార్డ్స్ వచ్చేసి మనకి 10 రికార్డ్స్ ఉంటాయండి. సో ఫస్ట్ 7 రికార్డ్స్ వచ్చేసి 7 సబ్జెక్ట్స్, ఇంతకుముందు నేను చెప్పాను కదా 7 సబ్జెక్ట్స్ అంటే 7 పేపర్స్, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన 7 రికార్డ్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా 2 రికార్డ్స్ వచ్చేసి పీ టీచింగ్ అన్నమాట, అంటే మెథడ్ 1 మెథడ్ 2. ఎగ్జాంపుల్ బయోసైన్స్ వాళ్ళది, ఎగ్జాంపుల్ మీ ఫస్ట్ మెథడ్ వచ్చేసి బయోసైన్స్ అయితే మెథడ్ 1 బయోసైన్స్ పీ టీచింగ్ రాయాలి. అండ్ మెథడ్ 2 ఎగ్జాంపుల్ తెలుగు తీసుకుంటే మీరు తెలుగు పీ టీచింగ్ రికార్డ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు లాస్ట్ రికార్డ్ వచ్చేసి రిఫ్లెక్టివ్ జర్నల్ అనేది ఉంటుంది. సో రిఫ్లెక్టివ్ జర్నల్ వచ్చేసి ఎలా రాయాలన్నది మనకు కాలేజీలో మీ సార్స్ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ విధంగా రికార్డ్ మెయింటైన్ చేయాలి ఎఫెక్టివ్ జర్నల్ వచ్చేసి. అండ్ మనకి ఇంటర్న్షిప్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్లో మనకు ఎక్కువ డేస్ ఉండదండి, ఓన్లీ 6 డేస్ మనం ఇంటర్న్షిప్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంటర్న్షిప్ అంటే ఏం లేదు, మనకి మన కాలేజ్ వాళ్ళు ఒక స్కూల్ అలాట్ చేస్తారు, ఆ స్కూల్కి వెళ్ళి మనం 6 డేస్ టీచింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ లాగా వస్తుంది. మనకు అసలైన ఇంటర్న్షిప్ వచ్చేసి మనకు సెకండ్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు బీఈడీకి సంబంధించిన ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా సరే రికార్డ్స్ ఎట్లా రాయాలి అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది, మనం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగులో ఎగ్జామ్ రాసుకోవచ్చా, అంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మనకు తెలుగు మీడియం ఉండదు. బట్ మనకు కొన్ని యూనివర్సిటీస్ అంటే అన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి మనకు చేంజ్ చేసుకుని రాసుకునే ఫెసిలిటీ ఉంటుంది. సో దాని ప్రాసెస్ ఏంటిది అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మీకు ఏం డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేసి షేర్ చేస్తాను. అండ్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.